టు ఏపీ టుడే న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్టల పంచాయతీ రంపుల ఘాటి మధ్యలో ఈ మధ్య కాలంలో జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్డు పనుల భాగంగా మట్టి లోడింగ్ చేసే సమయంలో మట్టి లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఒక్కసారిగా పట్టి కొట్టి రోడ్డు మధ్యలో పడిపోయింది. ఈ టిప్పర్ లారీ రోడ్డు కాంట్రాక్ట్ యాజమాన్యందే అని అక్కడ పనిచేస్తున్న కూలీలు అంటున్నారు. ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా అని అడిగితే సమాధానం చెప్పలేకపోయారు. ఇదే రోడ్లో భారీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతం నుండి దిగువ ప్రాంతానికి కేడీపేట, నర్సీపట్నం, విశాఖపట్నం, కొయ్యూరు, రాజమండ్రి వివిధ ప్రాంతాలకు ముఖద్వారం అయినప్పటికీ ఇప్పటిదాకా ఆ యొక్క వాహనాన్ని యాజమాన్యం పట్టించుకోకుండా అక్కడే వదిలివేశారు. పెద్ద వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నది అని పలువురు వాపోతున్నారు. గత నెలలో ఇదే రోడ్డు పనిచేస్తూ కాంట్రాక్టర్ మీద పెంటపాడు నుండి చింతపల్లి వైపు వెళ్తుండగా ట్రాక్టర్ అంతర్లో నూతన బ్రిడ్జి నిర్మాణం జరిగే ప్రదేశంలో బోల్తాపడి అక్కడికక్కడ ఒక వ్యక్తి దుర్మరణం చెందడం జరిగింది. నల్గొండ మాకవరం మధ్య నూతన బ్రిడ్జి నిర్మాణం ప్రదేశంలో 2 నెలల క్రితమే ఒక గడ్డి ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ అక్కడికక్కడ మృతి చెందారు. కాబట్టి జాతీయ రహదారి సంబంధిత అధికారులు జాగ్రత్త తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు ప్రాంతాలకు చెందిన ప్రజలు కోరుచున్నారు.